నమస్కారం. జీకే క్రియేషన్స్ వారి పవిత్ర దేవాలయాల్లో సందర్శనంగా ఈరోజు మనం యాదాద్రికి సమీపంలో ఉన్న భువనగిరి పట్టణానికి అతి సమీపంలో ఉన్నటువంటి స్వర్ణగిరి దేవాలయాన్ని దర్శించుకుందాం. ముందుగా స్వర్ణగిరి దేవాలయం యొక్క ముఖద్వారాన్ని ఆర్చిని చూద్దాం. భువనగిరి పట్టణానికి అతి సమీపంలో ఉన్న మానపల్లి హిల్స్ పై నిర్మించబడినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం రండి. మనం చూస్తున్నది బ్రహ్మరథం. ఈ బ్రహ్మరథాన్ని హంపీలో ఉన్నటువంటి రథాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించడం జరిగింది. దాని యొక్క కొలతల ఆధారంగా ఆ మాదిరిగా ఈ వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మరథాన్ని మనం చూస్తున్నాం. దాటిన తర్వాత మనం ఈ స్వర్ణ దేవాలయాన్ని దర్శించడంలో భాగంగా ముందు ఇరువైపులా ఉన్నటువంటి జయ విజయ ద్వారపాలకులను మనం చూస్తున్నాం. ముందుగా జయ ద్వారపాలకుడు, తదుపరి విజయ ద్వారపాలకుని మనం చూస్తున్నాం. ఈ ద్వారపాలకుల యొక్క ఆశీస్సులు తీసుకొని అట్నుంచి మనం లోపలికి వెళ్తాం. ముందుగా మనకు కనపడే స్వామివారి పాదాలను చూస్తున్నాం. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క నిజ పాద దర్శనం చేసుకుంటున్నాం. ఈ పాదాల యొక్క సౌందర్యాన్ని మనం చూసినట్లయితే ఆ స్వామివారు భూమిపై కాలు విడినటువంటి ప్రదేశంగా మనం చూస్తూ ఉన్నాం. ముందు ఈ పాదాలకు నమస్కారం చేసుకొని తదుపరి మనం దేవాలయ దర్శనానికి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరదాం. ఇవి శ్రీవారి పాదాలు. అందరం ముందు ఈ శ్రీవారి పాదాలని నమస్కారం చేసుకొని మన పాదాలకు ఆ స్వామివారి దర్శనానికి కావాల్సిన బలాన్ని ఇవ్వమని వేడుకుంటూ మనం బయలుదేరదాం. ఓం నమో వెంకటేశాయ. ఆ వైకుంఠ పాలకుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ముందుగా వైకుంఠ ద్వారం దాటి వెళ్దాం. దీన్ని మనం వైకుంఠ ద్వారం అంటాము. ఈ వైకుంఠ ద్వారం దాటిన తర్వాత మనకు 108 మెట్లు వస్తాయి. ఈ 108 మెట్లు కూడా ఆ స్వామివారి యొక్క 108 నామాలు చదువుకుంటూ ఆ స్వామివారి దర్శనానికి పోయినట్లయితే మన కోరికలు ఇట్లే నెరవేర్తాయని చెప్పడం జరుగుతుంది. దానిలో భాగంగా మొదటి దశావతార మండపాలను మనం ఇక్కడ చూడొచ్చు. మొదటి మండపం మనకు మత్స్యావతారం, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మొదటి అవతారాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ మండపం కూడా అతి సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. పాలరాతి విగ్రహంతో ఆ మత్స్యావతారంలో శ్రీమన్నారాయణుడు ఎంత అందంగా ఆనందంగా నవ్వుతూ మనని ఆహ్వానిస్తున్నాడు. మనం ఈ మత్స్యావతారాన్ని మనం చూడొచ్చు. ఇది మత్స్యావతారం మండపం. అదేవిధంగా ఈ 108 మెట్లు కూడా ఒక్కొక్క మెట్టు 4 ఇంచులు మాత్రమే ఉంటుంది. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క నామాలను జపిస్తూ మనము ఈ మెట్లను ఎక్కుతూ ఉంటాం. 108 మెట్లు ఎక్కుతున్న క్రమంలో మనకు 2వ అవతారమైనటువంటి కూర్మ అవతారాన్ని మనం వెంకటేశ్వర స్వామి యొక్క మహావిష్ణువు యొక్క 2వ అవతారాన్ని చూస్తున్నాము. ప్రతి మండపానికి కూడా అత్యంత సుందరంగా అదే రీతిగా నిర్మించడం జరిగింది. ప్రతి అవతారాన్ని కూడా పాలరాతి విగ్రహంతో అందంగా మలచడం జరిగింది. ఈ మెట్లను మనం ఎక్కుతున్నప్పుడు 108 నామాలు జపిస్తుంటాం. తర్వాత వరాహ స్వామి యొక్క అవతారం మనకు కనిపిస్తుంటుంది. శ్రీమన్నారాయణ యొక్క 3వ అవతారం. ఇక్కడ మనం చూస్తున్నటువంటి అవతారం 4వ అవతారమైన మహావిష్ణువు యొక్క అవతారం శ్రీ నారసింహ స్వామి అవతారాన్ని మనం చూస్తున్నాం. ఆ స్వామివారు ఎంతో అందంగా మనందరినీ ఆకర్షించే విధంగా, అన్నిటికీ అభయాన్ని ఇచ్చే విధంగా ఆ నారసింహస్వామి మనకు దర్శనమిస్తున్నాడు. ఓం నమో నారసింహాయ నమః అంటూ ముందుకు కదులుదాం. ఇక్కడ ఉన్న 108 మెట్లు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క 108 నామాలకు ప్రతీతగా మనకి ఇక్కడ 108 మెట్లు నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్క భక్తుడికి సునాశంగా ఎక్కే విధంగా 4 ఇంచులు మాత్రమే ఒక్కొక్క మెట్టును నిర్మించడం జరిగింది. ఈ 4 ఇంచుల మెట్లు మనం కళ్ళు మూసుకొని ఎక్కినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఈ మెట్లు ఎక్కడం సులువుగా ఉంటుంది.
108 నామాలను ఉచ్చరిస్తూ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తూ ఉన్నాం. ఆ శ్రీమన్నారాయణ యొక్క 5వ అవతారమైనటువంటి శ్రీ వామన అవతారాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. శ్రీ మహావిష్ణువు యొక్క 6వ అవతారాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. శ్రీ పరశురామ అవతారం. రాముని పోలికల్ని కలిగి, రాముని యొక్క కోదండాన్ని కూడా కలిగి, పరశురాముని యొక్క గొండ్రగొడ్డల్ని కూడా ధరించి మనకు పరశు ప్లస్ రామ అవతారాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు ఆ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారమైనటువంటి శ్రీ రామావతారం. అయోధ్యలో రాముల వారి యొక్క రూపాన్ని మనం ఇక్కడ పాలరాతి విగ్రహ రూపంలో మనం చూడడం జరుగుతుంది. ప్రతి మండపానికి కూడా అత్యంత వైభవంగా, ఏ మండపానికి భేదం లేకుండా అన్ని మండపాలను అతి సుందరంగా నిర్మించడం చాలా విశేషం. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమైనటువంటి శ్రీ బలరామ అవతారాన్ని మనం చూస్తున్నాం. అక్కడ అయోధ్యలో బాలరాముడు కొలువై ఉంటే ఇక్కడ బలరాముడి యొక్క అత్యంత సుందర రూపాన్ని మనం దర్శనం చేసుకుంటున్నాం. శ్రీ మహావిష్ణువు యొక్క 9వ అవతారమైనటువంటి శ్రీకృష్ణ అవతారాన్ని మనం చూస్తున్నాం. అత్యంత సుందరంగా అందరినీ చిరునవ్వుతో ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తున్నటువంటి మన శ్రీకృష్ణుని అందమైన రూపాన్ని మనం చూస్తూ ఉన్నాం. శ్రీ మహావిష్ణువు యొక్క 10వ అవతారమైనటువంటి శ్రీ కల్కి అవతారాన్ని మనం చూస్తున్నాం. శ్రీ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే కంటే ముందు ప్రధానమైన మండపం, ప్రధానమైన అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మనం బయలుదేరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందుగా మనము ఏకశిలా రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించబడినటువంటి బాలాంజనేయ స్వామి, భక్తాంజనేయ స్వామిని మనం చూస్తున్నాం. ఈ కార్యసిద్ధి హనుమాన్ మండపాన్ని చూసినట్లయితే ఎంతో సుందరంగా, అత్యంత వైభవపేతంగా మనకు కనిపిస్తుంది. వచ్చిన భక్తులను నవ్వుతూ రండి, మన వెంకటేశ్వరుని దర్శించుకుందామని పిలుస్తున్నట్టుగా ఈ విగ్రహము అతి సుందరమైన ప్రత్యేకమైన భంగిమలో ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉంది. ఈ హనుమత్ దర్శనాన్ని చేసుకొని మన కార్యసిద్ధిని పొంది ఆ వెంకటేశుని దర్శనం చేసుకొని కోరికలను విన్నవించి ఇక్కడి నుంచి మనం దర్శనం చేసుకోవడానికి బయలుదేరుదాం రండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ముందుగా మనం జయ జయ ధ్యానాలు చేసి అన్ని ఉచ్చరించేటువంటి జయగంట సమీపానికి చేరుకున్నాం. జయగంటను మోగించిన తర్వాత వెంకటేశ్వరుని దర్శనానికి బయలుదేరుదాం. శ్రీ వేణుగోపాల స్వామి ఫౌంటైన్ ను మనం చూస్తున్నాం. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులలో అతి సుందరంగా కనిపిస్తుంది. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే అంతకు ముందు వరాహస్వామిని దర్శించుకోవాలనే కథా వృత్తాంతం మనకు తెలిసినటువంటి విషయమే. ఇక్కడ కూడా ఈ స్వర్ణగిరిలో కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందు మనము వరాహస్వామిని దర్శనం చేసుకునే విధంగా వరాహ మండపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వరాహస్వామి దర్శనం అనంతరమే మనము వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరుతాం. అది తిరుమల నుంచి వస్తున్నటువంటి ప్రధాన ఆచారంలో ప్రధానమైనది. ఇది జలనారాయణ స్వామి యొక్క సన్నిధి. ఆ సన్నిధికి మనం బయలుదేరుతున్నాం. దానికంటే ముందుగా మనం ఇక్కడ దీపస్తంభాన్ని చూస్తున్నాం. కార్తీక మాసం శివ కేశవులకు చాలా అతి ప్రీతికరమైనది కావున అక్కడ కార్తీక దీపాలు వెలిగించడానికి అనుకూలంగా ఇక్కడ దీప మండపం ఏర్పాటు చేయడం జరిగింది. కార్తీక మాసంలో ఈ జలనారాయణునికి సేవకు ప్రతీతిగా
ఇక్కడ కార్తీక దీప మహోత్సవము, కార్తీక దీపాలు ప్రతినిత్యము ఉదయం సాయంత్రము వెలిగించడం జరుగుతుంది. ఇది దీప మండపం. ఇప్పుడు మనం జలనారాయణ స్వామి యొక్క దర్శనానికి మెట్లు దిగి వెళ్తూ ఉన్నాం. ఈ జలనారాయణ స్వామి జలంలో ప్రశాంత వాతావరణంలో నాగపడగల మధ్య నాగశయ్యపై ఆనందంగా పడుకొని ఆకాశం వైపు చూస్తూ ప్రతి ఒక్క భక్తుని మనసారా దీవిస్తూ ఉన్నాడు. ఈ జలనారాయణ స్వామి దర్శనం చేసుకొని మన పాపాలు తొలగిపోవాలని వేడుకుందాం. జై శ్రీమన్నారాయణ. ఈ జలనారాయణ స్వామి మండపం, ఈ సన్నిధిలో మనకు 4 ప్రధాన రాజగోపురాలు మనకు కనిపిస్తున్నాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశల్లో అత్యంత సుందరంగా దేవతామూర్తులతో సమేతంగా ఉన్నటువంటి 4 ప్రధాన రాజగోపురాలను నిర్మించడం జరిగింది. అవి ఎంతో నయనానందకరంగా మనకు కనిపిస్తూ ఉంది. చుట్టూ వివిధ దేవతల యొక్క రూపాలు అంతే అందంగా శిల్పిలు చెక్కడం జరిగింది. వారి యొక్క మండపాలను మనం చూస్తున్నాం. ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పొందుతున్నాం. ఈ దర్శన భాగం మనకు అదృష్టంగా భావిద్దాం. శ్రీ జలనారాయణ స్వామి సన్నిధిలో 4 మూలలలో విశేష దేవతల మండపాలను ఏర్పాటు చేయడం ఒక ప్రత్యేకత. భూవరాస్వామి దర్శన అనంతరం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి దర్శనం చేసుకుందాం. నారసింహుని దర్శనం సకల శుభాలకు నిదర్శనం. ఓం నమో నారసింహాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ముందుగా గరుడ మండపంలో గరుడాల్వారిని దర్శనం చేసుకుంటాం. అదేవిధంగా యాదాద్రి తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శనం కంటే ముందు మనం గరుత్మంతుని దర్శనం చేసుకుని ఆ వెంకటేశ్వరునికి, ఆ నారాయణమూర్తికి అత్యంత ప్రీతికరమైన వాహనాల్లో ఈ గరుత్మంతుని వాహనం అనేది ప్రధానమైనది. ఆయన దర్శనం చేసుకుని ఆయన అనుమతి తర్వాతనే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్దాం. మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది విశ్వక్షేణ గణపతి ఆలయం. ప్రథమ పూజ్యుడైనటువంటి గణపతి దేవుని దర్శనం తర్వాతనే అన్ని దేవతల దర్శనం అనేది. మనము శ్రీ వెంకటేశ్వరుని దర్శనం కంటే ముందు ఆయన ముందు ఉన్నటువంటి మానపల్లి విజయ స్తంభాన్ని, ధ్వజస్తంభాన్ని దర్శనం చేసుకుంటున్నాం. ఏ దేవాలయానికైనా ధ్వజస్తంభం ప్రతీతిగా నిలుస్తుంది. ధ్వజస్తంభ దర్శనంలో ప్రారంభమైన దర్శనమే పూర్తి ఫలితాన్ని ఇస్తుందని మన వేదాలు చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా స్వామివారి దర్శనం కంటే ముందు ఆయన ప్రధాన గోపురమైనటువంటి వైకుంఠ గోపురాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఆ వైకుంఠంలో విష్ణుమూర్తి ఏ విధంగా పవలించి ఉన్నారు, ఈ గోపురం పైన కూడా అదే విధంగా పవలించి మనందరినీ రండి అని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మొక్కును తీర్చడానికి వెంకటేశ్వర దర్శనానికి వెళ్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఊరేగింపుగా పోయించే ప్రత్యేకమైనటువంటి బ్రహ్మరథాన్ని మనం చూస్తున్నాం. ఈ బ్రహ్మరథాన్ని పూర్తిగా టేక్తో తయారు చేయడం జరిగింది. దానిపైన కార్వింగ్ ఎంతో అత్యంత సుందరంగా దేవతామూర్తులతో సమేత కార్వింగ్ చేయడం జరిగింది. ఎంతో అందంగా కనపడే ఈ బ్రహ్మరథాన్ని మనం దర్శనం చేస్తున్నాం. మనం చూస్తున్నది స్వర్ణగిరిలో అత్యంత సుందరంగా ఏర్పాటు చేయబడిన శ్రీవారి కళ్యాణ మండపం. ఇవి శ్రీవారి నిత్య అలంకరణ ఆభరణములు. శ్రీవారు ప్రతిరోజు దివ్య అలంకరణలో చిత్ర రథములపై మాడవీధులలో విహరిస్తూ సేవలు అందుకుంటారు.
తిరుమలలో మాదిరిగానే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ గోపురంపై ఉత్తర వాయువ్య భాగంలో కొలువైన విమాన వెంకటేశ్వర స్వామి, సాక్షాత్తు దేవాలయ గర్భగుడిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిరూపమే ఈ విమాన వెంకటేశ్వర స్వామి. తప్పనిసరిగా దర్శనం చేసుకోవలసిన స్వామి శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి. ఆ శ్రీవారి గోపురంపై స్వర్ణభూషితమైన సుదర్శన చక్రాన్ని మనం చూడవచ్చు. గోపురంపై గల సుదర్శన చక్రం దర్శనం సకల శుభాలకు నిదర్శనం. శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్వర్ణభరితమైనటువంటి అద్దాల మేడను మనము చూస్తూ ఉన్నాం. ఈ దేవాలయం చుట్టూ ఏర్పాటు చేసిన తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మాడవీధులు. ఈ మాడవీధులలోనే శ్రీవారు ప్రత్యేక రథాలపై ఊరేగుతూ విశిష్ట సేవలు అందుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మరవకండి. నమస్కారం అండి. మనకు ఈ స్వర్ణగిరి దేవాలయానికి రావాలని మీకు ఎలా అనిపించింది? అసలు ఈ సమాచారం మీకు ఎలా తెలిసింది? మీరు ఎప్పటి నుంచి రావాలనుకుంటున్నారు? ఇక్కడ స్టార్టింగ్లో మీరు చూడగానే ఎలా ఫీల్ అవుతున్నారు? మీ యొక్క భావాన్ని మా ఛానల్ వాళ్ళకి అనేసి. అది స్వగ్రామం కులవనపాక. అందువేళ పోతుంటే భువనగిరి నుంచి వెళ్ళి హైదరాబాద్ పోతుంటే హైదరాబాద్ ఉంటుంది మేము ఇప్పుడు. దాన్ని పురస్కరించుకొని మాకు వస్తుపోతూ కనపడుతుంది కాబట్టి సొంతంగానే వినాయించుకొని వెళ్ళమో రేణుకాయల గుడి కూడా వస్తాం కాబట్టి జనరల్ గా చూసిన తర్వాత రావాలనిపించింది. పబ్లిక్ కూడా మొత్తంలో వచ్చి చూసిపోతున్నారు. మాకు కూడా వేరే వాళ్ళు చెప్పారు, మేము గుడికి వెళ్ళాం, చాలా బాగుంది, తిరుపతిలో ఉన్నట్టుంది అని చెప్పారు. మేము పోయిన కార్తీక మాసంలో తిరుపతికి వెళ్ళాం, మాకు దర్శనం కాలేదు, మా అబ్బాయి వాళ్ళకైంది, మాకు కాలేదు. చాలా బాధ అనిపించింది, ఏడ్చాను కూడా నేను. అట్లా ఎప్పుడు మాకు జరగలేదు. తర్వాత ఎంచుకొని ఇక తిరుపతి పోయినట్టుగా ఫీల్ అయ్యాను. ఇక్కడ ఇది జరిగి ఈ వెంకటేశ్వర స్వామి గుడి ఇట్లా వచ్చిందని తెలిసి అందరు వచ్చినట్టే. ఇక మళ్ళీ మనం అక్కడ దర్శనం కాలేదు కాబట్టి ఇప్పుడు పోయి చేసుకో